ఇవి ఒక వర్చువల్ స్పెట్స్ అయ్యి ఉంటాయి. వీటిని పెట్టుకుంటే జరిగిన క్రైమ్ ని మళ్ళీ చూడొచ్చు. ఒక రోజు ఈ పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయి హత్య కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇతనికి వర్చువల్ స్పేస్ లో ఒక నీడ కనిపిస్తుంది. ఆ నీడ మెల్లిమెల్లిగా 20 సంవత్సరాల ముందు చనిపోయిన ఈ ఆఫీసర్ భార్య జూలీ లాగా మారుతుంది. దాంతో ఇతను తన భార్యని పిలిస్తే ఆమె తిరిగి చూస్తుంది. దాంతో ఇతను ఆమె వెనక పరిగెత్తబోతుంటే రూమ్ లో ఉన్న గోడ తగిలి కింద పడతాడు. దాంతో సిస్టమ్ లో చెక్ చేస్తే జూలీ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు అని ఉంటుంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఈ ఆఫీసర్ మళ్ళీ ఆ వర్చువల్ స్పేస్ లోకి వెళ్లి తన భార్యని చూస్తాడు. ఆ వర్చువల్ ప్రపంచంలో ఇంకా హత్య జరగడానికి 11 రోజులు ఉంటుంది. దాంతో ఆఫీసర్ జూలీతో భవిష్యత్తులో జరగబోయేది చెప్తాడు. ఇది విన్న జూలీ అస్సలు నమ్మకుండా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే ఈ ఆఫీసర్ జూలీకి ఒక సీక్రెట్ ని చెప్తాడు. దాంతో ఈమె వెంటనే ఇంటికి వెళ్లి ఒక బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే ఆ ఆఫీసర్ చెప్పిందే ఆ బాక్స్ లోపల రాసుంటుంది. దాంతో ఈమె షాక్ అయిపోయి మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్తుంది. దాంతో ఆఫీసర్ జూలీతో నువ్వు చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ హత్య జరగకుండా ఆపగలము అని అంటాడు. దాంతో జూలీ మరుసటి రోజు తన ఫ్రెండ్స్ తో వెళ్తున్న ఒక ట్రిప్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. ప్రెజెంట్ లో ఉన్న ఆఫీసర్ ఫోటోని చూస్తే అందులో జూలీ మిస్ అయ్యి ఉంటుంది. దాంతో ఇతను ఎంతో ఆనందించి జూలీని మళ్ళీ సముద్రం దగ్గరికి రమ్మని పిలుస్తాడు. దాంతో ఆఫీసర్ స్టేషన్ లో ఉన్న డెత్ సర్టిఫికెట్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటే జూలీది కూడా కనిపిస్తుంది. కానీ ఆమె డెత్ డేట్ 20th కాకుండా 18th కే రాసుంటుంది. ఇది చూసిన జూలీ షాక్ అయిపోయి అయితే నేను ఖచ్చితంగా చనిపోతానా అని అంటుంది. దానికి ఈ ఆఫీసర్ మనం కొన్ని మార్పులు చెయ్యాలి అని అంటాడు. నువ్వు మళ్ళీ ట్రై చెయ్యి అని ఆఫీసర్ ఆమెని మోటివేట్ చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ కేసుకు సంబంధించిన ఫోటోలన్నీ చూస్తూ ఉంటారు. ఆ ఫోటోలో జూలీ చేతికి ఒక రింగ్ ఉంటుంది. ఇంకో అమ్మాయి చేతిలో కూడా అలాంటి సేమ్ రింగే ఉంటుంది. దాంతో హంతకుడు పోలీసులని దారి తప్పించడానికి ఇలా చేస్తున్నాడని ఇతనికి అర్థమవుతుంది. అప్పుడే ఆఫీసర్ కి లిన్స్ అనే పేరు గల అమ్మాయి చనిపోయినప్పుడు ఆమె చేతిలో కూడా ఇలాంటి ఉంగరమే ఉంది అని గుర్తొచ్చి అతను రియల్ వరల్డ్ లోకి వెళ్లి లిన్స్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఆ రింగుని చూపిస్తే ఆ రింగ్ అసలు తన కూతురుదే కాదు అని అమ్మ అంటుంది. దాంతో ఆఫీసర్ కి ఆ హంతకుడు ఈ రింగ్స్ చనిపోయిన అమ్మాయిలు అందరికీ వేసి ఒక పేటర్న్ లో అందరినీ చంపుతున్నాడు అని అర్థం చేసుకుంటాడు. దాంతో అతను ఒక సీరియల్ కిల్లర్ అని అతను గత 20 సంవత్సరాల నుంచి ఇదే విధంగా చాలా మందిని చంపుతున్నాడని పోలీసులకి అర్థమైపోతుంది. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.